కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నదో ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, అదే విధంగా రంగారెడ్డి ఇలా ప్రజలందరికీ కూడా ఇది ఒక కరుణాతి దారుణమైన నిర్ణయంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా మన రైతులకు గాని ఈ ప్రాంత ప్రజలకు గాని కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే 70,000 కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణా నీళ్లు కూడా మనకు అందకుండా పోతుంది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేసి ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు.